హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా పేరు ప్రదీప్. నేను ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సో ఈ మధ్య మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసినాం కదా, పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని స్కీమ్స్ ఉన్నాయి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అని. ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్పిఎల్ఐ గురించి, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. అంటే ఎవరైతే ఊళ్ళలో ఉంటారో వాళ్ళకి ఇన్సూరెన్స్ తీస్తారనమాట, ఇదే పోస్ట్ ఆఫీస్లో. సో దాని గురించి డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మనం దీంట్లో కనుక బోనస్ రేట్ చూసుకుంటే 1000 రూపాయలకి 48 రూపాయలు వస్తుంది అనమాట. సో అలాగే దీనికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మనకి ఈ ఇన్సూరెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనకి బర్త్ సర్టిఫికేట్, అలాగే పాన్ కార్డ్, అలాగే పాస్పోర్ట్ సైజు ఫోటో కావాలన్నమాట. బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళొచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత. మినిమం 10,000, మ్యాక్సిమం 10 లక్షల దాకా మనం దీంట్లో అయితే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్కటి తీయాలా అంటే అలా కాదు, మోర్ దెన్ 1 పాలసీ కెన్ బి టేకెన్ ఇన్ ఏ ఫ్యామిలీ. అంటే ఒకటి కంటే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. అలాగే లోన్ ఏమైనా వస్తుందా అంటే ఎస్ వస్తుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్, ఈ పాలసీ ఓపెన్ చేసిన 3 ఇయర్స్కి మనం లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఒక ఫామ్ ఇస్తారు పోస్ట్ ఆఫీస్లో, అది ఫిలప్ చేసిన తర్వాత మనకైతే లోన్ శాంక్షన్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా ఎమర్జెన్సీ నీడ్ ఉంటే. ఇది రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్లో బెనిఫిట్. ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే నామినేషన్. అంటే నామినీ ఎవరిని పెట్టాలి. ఇప్పుడు స్టార్టింగ్లో ఒకరిని పెట్టిన తర్వాత మార్చుకునే అవకాశం ఇస్తుందా అంటే ఎస్ ఇస్తుంది. ఇది ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్సో కవర్డ్ ఎట్ ద సేమ్ లెవెల్ యాజ్ ద పాలసీ. అంటే నామినేషన్ని చేంజ్ చేసిన తర్వాత వాళ్ళకి మొత్తం బెనిఫిట్ స్టార్టింగ్లో ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తర్వాత మార్చినా కూడా ఆ నామినీకు అంతే వస్తుంది అనమాట. సో మనకి ఏ మోడ్ ఆఫ్ డిపాజిట్ అంటే ఎట్లా డిపాజిట్ చేయాలా దీన్ని పోస్ట్ ఆఫీస్లో అంటే ఒకటి పాస్బుక్ వస్తుంది, లేకపోతే ఆన్లైన్ త్రూ కూడా చేసుకోవచ్చు. అది మనకి ఐపీవీపీ అకౌంట్ ఉంటే దాంట్లోంచి ఐపీవీపీ యాప్ ఒకటి ఉంటుంది అనమాట, దాంట్లోంచి కూడా దీన్ని అయితే కట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఇంట్లో కూర్చొని కూడా ఆన్లైన్లో మనం పే చేసుకోవచ్చు. పాస్బుక్ పట్టుకొని పోస్ట్ ఆఫీస్లో తిరగాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది బెనిఫిట్ అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చిన తర్వాత మనకి ఏమైనా ఇస్తారా అంటే ఎస్ ఇస్తారు. ఒకటి బాండ్ పేపర్, ఇంకొకటి రిసిప్ట్ ఇస్తారు, అలాగే పాస్బుక్, ఈ 3 ఇస్తారనమాట. మనం ఎప్పుడైతే ఈ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఈ పాస్బుక్, బాండ్ పేపరు, అలాగే రిసిప్ట్ పట్టుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే మనకి క్లెయిమ్ చేసి ఇస్తారనమాట. వచ్చిన డబ్బులు ఎంత, సమ్ అష్యూర్డ్, అలాగే వచ్చిన బోనస్, ఈ 2 కలిపి అప్పుడే ఇచ్చేస్తారు. సో దీనికి ట్యాక్స్ ఏమైనా ఉందా అంటే లేదు, 0% ట్యాక్స్. దీనికి ట్యాక్స్ ఫ్రీ అనమాట. నో ట్యాక్స్ ఇస్ డిడక్టెడ్ ఇన్ ద మెచ్యూరిటీ అమౌంట్. ఎంతైతే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో అంతా ఇచ్చేస్తారు. దీంట్లో ట్యాక్స్ కట్ అవ్వడం అలాంటి పనే ప్రసక్తి లేదనమాట. సో ఇది చాలా బెస్ట్. వేరే పాలసీలో చూసుకుంటే కనుక ట్యాక్స్ ఎంతో కొంత ఉంటుంది, కానీ ఈ పోస్ట్ ఆఫీస్లో మాత్రం ట్యాక్స్ అనేది 0 అనమాట. నెక్స్ట్ వచ్చేస్తే మనకి డెత్ బెనిఫిట్స్ అనమాట. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినా, నార్మల్గా చనిపోయినా అలాంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ మీరు అప్పుడు దాకా ఎంత కట్టారో అంత, అలాగే దానికి వచ్చిన బోనస్, ఈ 2 బోనస్ అంటే వడ్డీ అనమాట, ఈ 2 కలిపి ఇస్తారనమాట ఒకవేళ. సో దీన్ని ఎక్కడైతే తీసుకోవచ్చు అని అంటే పోస్ట్ ఆఫీస్ అక్రాస్ ద ఇండియా, ఏ ఆఫీస్లో అయినా తీసుకోవచ్చు. మనకి బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు, లేకపోతే సబ్ పోస్ట్ ఆఫీస్లో తీసుకోవచ్చు, హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఎక్కడైనా మనకి పిఎల్ఐ ఆర్ ఆర్పిఎల్ఐ కావాలి అని అడిగితే వాళ్ళు వెంటనే ఫామ్ తెచ్చిస్తారనమాట. ఆ ఫామ్ ఫిలప్ చేసేసి దాంట్లో ఆధార్ కార్డు, అలాగే పాన్ కార్డ్, అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఇచ్చేస్తే ఇంకా అప్పటి నుంచి మనకి పిఎల్ఐ ఆర్ ఆర్పిఎల్ఐ స్టార్ట్ అవుతుంది అనమాట. మీరు కనుక పిఎల్ఐ వీడియో ఇంకా చూడలేదంటే చూసేయండి తొందరగా. ఈ ఆర్పిఎల్ఐ ఊళ్ళలో ఉండే వాళ్ళకి మాత్రమే, పిఎల్ఐ అనేది గ్రాడ్యుయేట్స్కి మాత్రమే. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది 1884లో స్టార్ట్ అయింది బై ఇండియన్ గవర్నమెంట్ అనమాట. సో ఇది వరకు ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రమే వర్తించేది. కానీ ఇప్పుడు నార్మల్ ప్రజలకి, అలాగే ఎవరైతే రోజువారీ కూలీ చేసే వాళ్ళకి కూడా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. కానీ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ నేను లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, అలాంటి ఎగ్జాంపులే ఇక్కడ కూడా సేమ్ వర్తిస్తుంది అనమాట. సో ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి, నేను కింద లింక్ ఇస్తాను. సో వీడియో అయితే చూశారు కదా. సో ఇంకా ఏ స్కీమ్స్ గురించి మీకు తెలుసుకోవాలందో కింద కామెంట్ చేయండి. ఆర్ ఎనీ డౌట్ ఉన్న జేడిఎస్ జాబ్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో వెళ్ళేటప్పుడు ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.